शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीं विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ओं सर्वे जना सुखिनो भवन्तु सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्ति शान्ति शान्तिः ओं शान्ति शान्ति शान्तिः ओं शान्ति शान्ति शान्तिः। ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ నారాయణ గురు యోగా మాస్టర్ యొక్క నమస్కారాలండి. ఈరోజు మనది 25వ రోజు. ఇంతవరకు 24 రోజులు మనం ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. అందులోపల మెడిటేషన్ అని, మళ్ళీ ఆసనాలని, ప్రాణాయామాలని అని అన్ని రకాలు దీనిలో నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఆ క్రమం లోపల మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం గురించి ఇప్పుడు మాట్లాడదాం. దానికంటే ముందు ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విషయంతో చాలా బాధపడుతున్నారు. ఏమిటంటే కళ్ళ సమస్యలు. ఈ కళ్ళ సమస్యలు ఎంతగా ఎక్కువైపోయిందంటే స్కూల్లో చదువుతున్న పిల్లలతో సైతం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు, ఇంతంత కళ్ళజోడు లావు కళ్ళజోళ్ళన్నీ వేసుకుని పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. కళ్ళజోడు కనుక తీసేస్తే ఏమీ కనపడకుండా ఉండేటువంటి ఒక పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు బాధపడుతున్నారు, మధ్య వయసు వాళ్ళు బాధపడుతున్నారు, పెద్ద వయసు వాళ్ళు బాధపడుతున్నారు, యువకులు కూడా బాధపడుతున్నారు. యువకులు కూడా చాలామంది అంత కళ్ళకి సంబంధించిన ఇది కోల్పోయారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దానికి మితి మించి పని ఇచ్చేయడమే ముఖ్యమైనటువంటి పని. మితి మించి పని ఇచ్చేయడం అని అంటే దానికి యాక్చువల్గా కళ్ళు మనకు భగవంతుడు సృష్టిలో మనకి ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చాడనంటే మామూలుగా చూడటానికి, ఏదైనా చూస్తే దాన్ని మళ్ళీ చూసి దాని దగ్గరగా దూరంగా ఉండి చూసేది, మధ్యలో ఉండి చూసేది, దగ్గరగా ఉండి చూసేది, ఇలా అన్ని కంటితో చూడడానికి మాత్రమే పెట్టారు. కానీ ఇవాళ మనం ఏంటంటే ఎడ్యుకేషన్, చదువు అన్నటువంటి ఒక విషయం కోసమని మన చిన్న చిన్న అక్షరాల దగ్గర నుంచి కొంచెం పెద్ద అక్షరాలు, మరీ పెద్ద అక్షరాలు, ఇలా రకరకాల అన్ని అక్షరాలను చదవటం ఒకటి. అది కొంత లోడ్ పడుతోంది, అది కొంత మనకి బరువు అవుతోందని అనుకునే టైంకి ఇవాళ కొత్త టెక్నాలజీ కొత్తవి అని చెప్పేసి వచ్చేసి సెల్లులు వచ్చినప్పటి నుంచి సెల్స్ కానీ లేకపోతే మళ్ళీ దానిలో వీడియోస్ కానీ ఇవన్నీ కూడా వచ్చి టీవీలు, సినిమాలు కానీ ఇవన్నీ కూడా కంటికి ఓవర్ ప్రెషర్ పడిపోతుంది. మామూలుగా చదువుకి ఇచ్చేటువంటి అవసరానికి ఇచ్చేటువంటి పని అనేది నార్మల్గా ఒకవైపు ఉన్నా, ఇంకొక వైపు ఇది చాలా ఎక్కువ విపరీతంగా ప్రెషర్ పడేటువంటిది. సినిమాలు ఒకటి వెనకాల చూడడం, లేకపోతే సీరియల్స్ చూసుకుంటూ పోవడం, లేకపోతే సెల్స్ తీసుకుని సెల్ లోపల ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు వస్తుంటే యూట్యూబ్ ఛానల్స్ అవి చూసుకుంటూ పోవడం, దానికి టైం గడపడం, ఇలా రకరకాలుగా అన్ని ప్రెషరు ఒక్కసారిగా నెత్తి మీద పడేసరికి వాళ్ళకి ఏమవుతుంది, కంటికి ప్రెషర్ ఓవర్ ప్రెషర్ అయిపోయి అసలు కళ్ళు ఏం పని చేయాలో ఆ పని చేయడం తగ్గిపోతుంది. దానికోసం కళ్ళజోడు వేసుకుంటున్నారు, ఆఖరికి ఆపరేషన్స్ చేసుకుంటున్నారు, ఆ స్థితి వరకు వెళ్తున్నారు. సో మనకి మామూలుగా కళ్ళ సమస్యలు మనకి రాకుండా ఉండాలని అంటే మనకి ఇటువంటి చదువును కాదు, వేరే గిల్లు ఇట్లా చూడకుండా కొంతవరకు ఉన్నామంటే నార్మల్గానే బాగుంటాం. కానీ ఇవాళ మనకి ఇవన్నీ ఉన్నాయి, తప్పదు కనుక మనం కొంత దానికి ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎలాగైతే శరీరానికి మనం బాగా పని చేయాలని అంటే పని చేసేదేమో అది కూడా ఒక కష్టమే, కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా వెళ్ళి వచ్చి మళ్ళీ ఆ పని కూడా చేసామంటే మళ్ళీ ఎక్కువ శ్రమ అవుతుందని అనుకుంటాం. కానీ యాక్చువల్గా అది కాదండి. ఈ శ్రమ మనం పడే శ్రమ ఏదైతుందో ఒక పార్ట్కి మాత్రమే పడుతూ ఉంటుంది. కాకపోతే ఎక్సర్సైజ్ అని లేకపోతే మన యోగా అని మనం వచ్చినప్పుడు ఈ యోగాల లోపల ఏమవుతుందంటే బాడీ సమానంగా అంతటా మనకి ఈక్వల్గా ప్రెషర్ పడి ఆ ప్రెషర్ మనకి అంత మంచి జరగడానికి ఏం కావాలో అవన్నీ చేస్తుంది.
అది సమానంగా వెయిట్ పడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఒక పార్ట్కి మాత్రమే వెయిట్ పడడం అనేది కొంత ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, కళ్ళకు సంబంధించిన విషయం లోపల ఆహార నియమాలు కొంచెం పాటించాలి, కొంత మంచి ఆలోచనలు పాటించాలి. దాంతో మంచి ఆలోచన చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనస్సు బుద్ధి కనుక శాంతంగా లేకపోతే మన పైన ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎన్ని చేసినా ఏమీ ప్రయోజనం ఉండదండి. కంపల్సరీ మన మనసు బుద్ధిని కూడా మన దాంతో పాటుగా సమంగా మంచిగా సుఖంగా పెట్టుకోవాలి. ఎటువంటి ఆలోచన లేకుండా హాయిగా పెట్టుకుని ఈ యోగా ఆసనాలు కానీ విషయాలు కానీ మనం చేసినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్రమం లోపల ఇవాళ ఈ కష్టపడుతున్న కంటికి సంబంధించిన జబ్బులతో కష్టపడుతున్న వాళ్ళ కోసమని ఇది ఒక ప్రత్యేకంగా ఈరోజు నేను ఇది మొదలుపెట్టానండి. ఇది ఈ యొక్క ఐ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ఇష్యూని ఫస్ట్ ఏం చేసుకోవాలి వాళ్ళు అన్నప్పుడు దీనికి సంబంధించిన విషయం నేను చెప్తానండి. ఆల్రెడీ పోయినసారి నేను ప్రాణాయామాలు నేర్పాను. అంటే సూర్యభేది చంద్రభేది ప్రాణాయామం ఒకటి, తర్వాత అనిలోమ విలోమ నాడి శుద్ధి ప్రాణాయామం ఒకటి, ఇలా ప్రాణాయామాలు నేను నేర్పించాను. ఆ ప్రాణాయామాలు కూడా దీంతో పాటు కలిపి చేసుకోవాలి. ఇది కొంచెం కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ నేను దీనికి చెప్తున్నాను కంటికి సంబంధించినటువంటి విషయానికి. దానితో పాటుగా నేను చెప్పించినటువంటి ఒక సూర్యభేది చంద్రభేది ప్రాణాయామం లేకపోతే అనిలోమ విలోమ ప్రాణాయామం ఏదైనా 2 ప్రాణాయామాలు చేస్తే మరీ మంచిది. ఒక ప్రాణాయామం అట్లీస్ట్ మినిమం చేయాలి. దీంతో పాటుగా ఈ ఎక్సర్సైజ్తో పాటుగా అది కూడా చేయాలి. సో ఈరోజు ఈ కంటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఏమేమి చేస్తే మన కళ్ళు మనకి హాయిగా ఉంటుంది అన్నది మీకు నేను చెప్తాను. ఈరోజు మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సిన ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏమిటంటే ఈ 2 వేళ్ళు మనకి ఒక నీళ్లు కానీ లేకపోతే కొంచెం లైట్గా కొబ్బరి నూనె కానీ పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకుని ఆ నీళ్ళ తడికి జస్ట్ ఈ మధ్య వేలుని జస్ట్ దానిలో నీళ్ళల్లో తడి చేసి అప్పుడు మనం తీసుకుని ఈ మధ్య వేలు మాత్రం ఇలా పెట్టుకుని మిగతా వేళ్ళని ఇట్లా పెట్టుకుని ఈ వేలు మొట్టమొదటి స్టెప్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ పైనుంచి ఐబ్రోస్ ఉంటాయి కదండి, ఈ ఐబ్రోస్ని ఇట్లా రుద్దాలి. ఒకసారి ఒక 10 సార్లు 2 3 ఇలా ఒక 10 సార్లు దీన్ని రుద్దాలండి. జెంటల్గా రుద్దాలి, ఓవర్గా ఇరిటేషన్ రాకూడదు. మీరు డ్రై స్కిన్ మీద రుద్దారంటే మీకు మండుతుంది కనుక నీళ్ళ బేస్ కానీ లేకపోతే కొబ్బరి నూనె ఒక చిటిక అలా పెట్టి కానీ వేళ్ళ మీద పెట్టి కానీ మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సుఖంగా ఉంటుంది. సో మొట్టమొదటిది ఇదండి. సో రెండవది ఇది ఒక 10 సార్లు చేసేయాలి. పైన ఆ రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ కంటికి మనం తీసుకొస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2 రెండో ఎక్సర్సైజ్ కింద ఐలిడ్ ఉంది కదండి, ఈ ఐలిడ్ని పైకి లైట్గా అలా పైకి ప్రెస్ చేసినట్టుగా చేసి అలాగే రబ్ చేయడం. 1 అలా ఇలాగే ఒక 10 టైమ్స్ కింద ఐలిడ్ని పైకి నొక్కినట్టుగా చేసి అది మనం రబ్ చేసుకోవడం. ఇది రెండవదండి. ఇది రెండవది. మూడవది కళ్ళని మూసుకుని పైన అప్పర్ ఐలిడ్, ఈ అప్పర్ ఐలిడ్ అంటే కళ్ళు మూసుకున్న రెప్ప పై రెప్ప ఏదైతే ఉందో దాన్ని మూసేసి దానిపై నుంచి ఒక 10 సార్లు మనం చేయాలండి ఇట్లా. సో ఇదన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఇది చేయడం వల్ల మనకి కంటికి సంబంధించినటువంటి నరాలు ఏదైతే వస్తున్నాయో కళ్ళకి లింకప్ ఏదైతే ఉన్నాయో ఆ లింక్ ఎక్కడి నుంచి మనకి ఆ లింకులన్నీ వస్తున్నాయో ఆ లింక్ అవన్నీ కూడా మనకి ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరగటానికి మనకి హెల్ప్ అవుతుందండి. అందువల్ల ఇది 3 అండి. ఈ మూడవది అయిపోయిన తర్వాత నాలుగవది ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ అలాగే నీళ్ళల్లో టచ్ చేసుకుని ఈ ఐబ్రోస్ దగ్గర నుంచి ఒకసారి అంటే ఓవర్గా నొక్కి ప్రెషర్ వచ్చి ఇవ్వకూడదండి. అట్ ద సేమ్ టైం ప్రెషర్ లైట్గా ఇవ్వకుండా కూడా ఉండకూడదు. లైట్ ప్రెషర్ అప్లై చేసుకుంటూ ఇలా క్లాక్ వైజ్ ఇట్లా వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ ఇలా వచ్చి మళ్ళీ పై వరకు రావాలి. ఎక్కడ మనం మొదలు పెట్టామో అక్కడి నుంచి ఐబ్రోస్ పై నుంచి కింద జర్నీ చేసుకుంటూ ఇలా చుట్టూ ఆ కంటి చుట్టూ ఇలా వచ్చి మళ్ళీ ఐబ్రోస్ దగ్గర జాయిన్ అయ్యి మళ్ళీ రివర్స్ ఇట్లా వచ్చి మళ్ళీ ఇలా అవటం. ఇది 4 ఏమండి. ఈ 4 ఇది అయిన తర్వాత ఐదవది ఈ మధ్య వేలనే తీసుకోవచ్చు లేకపోతే ఈ వేలనే తీసుకోవచ్చు. మధ్య వేలు అయితే కొంచెం సుఖంగా ఉంటుందని తీసుకుంటున్నాను, అంతకనే లేదు. ఎవరు వాళ్ళు కన్వీనియంట్ కంఫర్ట్. అది మెయిన్గా మధ్య వేలతో నేను చేస్తున్నాను. ఇది ఈ లోపల
లాక్రిమల్ గ్లాండ్ అంటారండి దీన్ని. ఈ లాక్రిమల్ గ్లాండ్ అంటే కంటికి నీరుని సప్లై చేసేటువంటిది. కంటికి కావాల్సిన నీరు, ఏదైనా ఒక డస్ట్ పడింది, ఏదైనా ఒక ఇది పడిందంటే ఇమీడియట్గా ఏం చేస్తుందంటే అది ఆ కళ్ళ లోపల నీరుని సెక్రెట్ చేసి ఆ డస్ట్ని ఒక వైపుకి తీసుకెళ్ళిపోతుంది. ఈ డస్ట్ని ఒక వైపుకి తీసుకెళ్ళడం వల్ల మనకేమవుతుందని అంటే మనకి చాలా చక్కటి క్లీన్ అయిపోతుంది కళ్ళు. అది న్యాచురల్గా భగవంతుడు సృష్టిలో ఇచ్చినటువంటి పద్ధతి. ఇప్పుడు మనం ఆ లాక్రిమల్ గ్లాండ్ మీద ఈ మధ్య వేలుతో ప్రెస్ చేస్తామండి. ఇలా పుష్ చేయాలి 3 అలా ఒక 10 టైమ్స్, 5, 6, 7, 8, 9, 10 అట్లా 10 టైమ్స్ పుష్ చేసేస్తాం. అయిన తర్వాత మళ్ళీ ఐబ్రోస్ ఎక్కడైతే మొదలవుతుందో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి, ఆ పాయింట్ మీద ప్రెస్ చేస్తాం. ఈ ఐబ్రోస్ ఎక్కడ మొదలవుతుందో ఆ పాయింట్ అండి, ఆ పాయింట్ మీద అక్కడ ఒక 10 సార్లు. మళ్ళీ మధ్య పోర్షన్ లోపల మీరు ఐబ్రోస్ పైనుంచి ఇలా వచ్చారంటే చిన్న మీకు అంటే చాలా మైన్యూట్గా ఉంటుంది, ఒక చిన్న నొక్కులాగా మధ్యలో కనిపిస్తుందండి. ఆ మధ్యలో నొక్కు ఎక్కడైతే ఉందో అక్కడ ఒక 10 సార్లు, అంటే మధ్యలో ఐబ్రోస్ మధ్యలో ఒక 10 సార్లు. మళ్ళీ అలాగే వచ్చి ఈ డిప్ ఎక్కడైతే వస్తుందో ఈ ఐబ్రోస్ ఎండ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న డిప్ వస్తుంది కళ్ళు ఎండ్ అయిపోయేటువంటి స్థలం. ఆ స్థలంలో ఒక 5 టైమ్స్ కళ్ళు మూసేసుకుని ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ ఇలా దీన్ని కళ్ళకి నొక్కడం. మళ్ళీ అలాగే కిందకు వచ్చేసారంటే కంటి కింద భాగంలో ఒక ఎముక కనపడుతుందండి. ఎముక ఎండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఆ ఎండింగ్ మీద పెట్టి ఇలా రుద్దాలండి. ఇలా రుద్దితే చాలు. ఇలా మీరు రుద్దేటప్పుడు కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5 అలా ఒక 10 కౌంట్స్ ఇలా రబ్ చేసుకోవాలి. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం మామూలుగా ఇవాళ రేపు కళ్ళు రెప్ప వేయటం అనేది మనం ఆల్మోస్ట్ మర్చిపోయాం. ఈ రెప్ప ఇలా భగవంతుడు మనకు తెలియకుండా మనం రెప్ప వేస్తూ ఉంటాం. ఊరికి అలా రెప్ప వేసి మూసి తెరిచి మూస్తూ ఉంటాం మనకు తెలియకుండా. మామూలుగా బతికే వాళ్ళందరూ కూడా నార్మల్గా వేరే పనులు చేస్తున్న వాళ్ళు కూడా కళ్ళు రెప్ప వేస్తూనే ఉంటారు. అలా దీక్షగా ఒకవైపు చూడడం అనేది వాళ్ళు చూడరు. ఎందుకంటే పనులు మామూలుగా రొటీన్గా నడుస్తూ ఉంటాయి కనుక వాళ్ళకి రెప్ప వేయడం, మూయటం, తెరవటం అది ఒక ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఇవాళ ఉండేటువంటి కొన్ని పనుల వల్ల, అంటే మనకి ఎస్పెషల్లీ ఐటీ పని చేసే వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా సరే, లేకపోతే టీవీలు వచ్చిన తర్వాత, సెల్లు వచ్చిన తర్వాత ఏదైనా సరే దీక్షగా చూడడం, కళ్ళు రెప్ప వేయకుండా చూడడం అలవాటు అయిపోయింది. ఈ రెప్ప వేయకుండా చూడడం అనేది అలవాటు అవ్వడం వల్ల మనకేమవుతుందంటే కంటికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ ఏది జరగదండి. కళ్ళు మూసి తెరుస్తూ ఉంటే ఈ లాక్రిమల్ గ్లాండ్ నుంచి కొంచెం నీరు అనేది సెక్రెట్ అయ్యి లోపల కంటిలో అంతా ప్రవేశం అయిపోయి మొత్తం అలా కళ్ళు మూసి తెరిచి మూయిస్తూ ఉండడం వల్ల మనకి ఇది అనేది బాగా చక్కగా కళ్ళు దాన్ని పని చేస్తూ ఉంటుంది. అటువంటిది మనం దీక్షగా ఇలా చూస్తూనే ఉన్నాం అనుకోండి, ఒకటే కళ్ళు మూయకుండా ఇలా చూస్తూనే ఉన్నాం అనుకోండి, కంటికి ఓవర్ స్ట్రెయిన్ అయిపోతుంది. ఎంతసేపు కళ్ళుని అలా తెరిచిపెట్టుకుంటామో అంత స్ట్రెయిన్ ఎక్కువగా కళ్ళు తీసుకుంటుంది. అప్పుడు ఏంటి, కళ్ళు ఎర్ర పడిపోవడాలు, కళ్ళకి ఓవర్లోడ్ పడిపోవడాలు, ఈ లాటినా ఏదైతే ఉందో కళ్ళ లోపల ఉండేదో ఆ గుడ్డు ఏదైతే ఉందో ఆ గుడ్డు అన్నిటికీ ఓవర్ ప్రెషర్ పడిపోతుంది. దానికి రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా ఇప్పుడు మీరు లెప్ప వేసి తీశారనుకోండి, ఒకసారి అది రెస్ట్ తీసుకుని మళ్ళీ ఓపెన్ అవుతుంటుంది. అలా కాకుండా కంటిన్యూస్గా చూసేటప్పుడు అది దాని మీద ఫుల్ లోడ్ పడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇమాజిన్ అది ఇస్తూనే ఉండాలి, బయట కనపడే ఇమాజిన్ అది ఇస్తూనే ఉండాలి కనుక ప్రెషర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అది. సో అందువల్ల మనం ఆ రెప్ప వేయడం అన్న ఒక ప్రాసెస్ని చాలా తగ్గించేసాం. నార్మల్గా మనకి ఇట్లా రెప్ప వేస్తూ ఉండేటువంటి విషయం మనకి ఇవాళ ఆల్మోస్ట్ ఒకటేలాగా అలాగే స్టేరింగ్గా చూస్తూ ఉండడం అన్నది మనకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆ రెప్ప వేయడం గురించి ఇప్పుడు ఒకటి చేద్దాం. ఇప్పుడు రెప్ప చూడండి, ఇటువైపు నుంచి మొదలు పెట్టుకుని ఇటువైపు వరకు తలని తిప్పకూడదు, తలని రిజిడ్గానే పెట్టుకుని ఈ రెప్పని మాత్రం ఇట్లా
ఈ రెప్ప వేయడం కళ్ళు మన తలని మ్యాక్సిమం తిప్పకుండా, కొంచెం తిరిగితే తిరుగుతుంది, అది దాని గురించి ఏం పట్టించుకోకర్లేదు. కానీ కళ్ళని మాత్రం మ్యాక్సిమం ఆ గుడ్డుని మాత్రం ఇలా వెళ్ళి రెప్ప వేస్తూ ఉంటే అన్ని వైపులో ఇలా మనకు గుడ్డుని కదుపుతాం కనుక అక్కడ రెప్ప వేసినప్పుడు అక్కడ కావాల్సిన తడిని ఏర్పరిచి అది ఒక ఎక్సర్సైజ్ దానికి చేసి లోపల సెక్రెట్ అయ్యి కాన్స్టెంట్గా ఆ నీరు పదార్థం అనేది ఉంటూ అట్ ద సేమ్ టైం ఒక మినిమం పార్ట్ ఎక్సర్సైజ్ కూడా జరుగుతూ ఉన్నట్టుగా చేస్తూ ఉంటుందండి. ఇది రెప్ప వేయడం వల్ల వచ్చేటువంటి ఒక విషయం. రెండవది, ఇప్పుడు బాగా బ్లడ్ సర్క్యులేషన్ కంటికి బాగా పెరగాలి, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇలాగే పెట్టుకొని ఈ రెండు జాస్ని ఇప్పుడు ఎందుకంటే టైట్గా చేస్తామండి కళ్ళని, అప్పుడు ఏంటంటే మనం టైట్ చేసేటప్పుడు పళ్ళను కూడా కొరికేస్తాం. సో మనం అప్పుడు కొరకడానికంటే ముందర ఈ జాస్ సైడ్ జాస్ ఏదైతే ఉందో ఆ జాస్ని రెండింటిని దగ్గరగా లాక్ చేసినట్టుగా చేసి మడిచి ఇలా నొక్కి పెట్టేసుకోవాలి. పెట్టుకుని అప్పుడు మన కళ్ళని ఇలా చేయాలండి. ఈ రెండు జాస్ అని చెప్పి రెండు జాస్ని కలిపే సైడ్ జాస్, ముందర పళ్ళు కాదు, సైడ్ జాస్ని దగ్గరగా పెట్టాలి. పెట్టేసి ఇలా కంటిని ఒకసారి బాగా టైట్ చేసి కొంతసేపు హోల్డ్ చేసి మూసే ఉంచి తర్వాత సడన్గా ఫుల్గా తెరవాలండి. ఇట్లా ఇలా నొక్కేటప్పుడు ఓవర్ ప్రెషర్ ఇస్తాం కనుక ఆ జాస్ రెండు లాక్ చేసి ఉండడం మంచిది. ప్రెషర్ ఇవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. హోల్డ్ చేసి మళ్ళీ అంటే కళ్ళని టైట్ చేసి హోల్డ్ చేసి కొంచెంసేపు ఉంచి మళ్ళీ తెరవాలి. తెరిచేటప్పుడు కూడా ఫుల్గా అంటే ఎక్కువగా దాన్ని వెడల్పు చేసి కళ్ళని తెరిచి చూడాలి. సో ఇలా చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతూ వస్తుంది. దీని తర్వాత ఎక్సర్సైజ్ ఏంటంటే ఇదే కళ్ళని ఇప్పుడు ఏవైతే మూసామో హోల్డ్ చేసి ఉంటాం, ఇప్పుడు దీన్ని హోల్డ్ చేయము కానీ స్పీడ్గా చేస్తాం. ఇది మీకు చూసే వాళ్ళకి నవ్వు వచ్చినట్టుగా ఉంటుంది. అందువల్ల ఎవరికి వాళ్ళు విడివిడిగా వాళ్ళు ఒక అద్దం ముందరనో లేకపోతే ఇంట్లోనో ఎక్కడైనా వాళ్ళు చేసుకోవచ్చు. బయట మాత్రం దయచేసి చేయకండి. బయట చేస్తుంటే ఏమిటో అనుకుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. అందువల్ల మీరు ఇంట్లలో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలని చెప్తాను చూడండి. అలాగే టైట్ చేయాలి కానీ హోల్డ్ మాత్రం ఉండకూడదు. స్పీడ్గా మూసి స్పీడ్గా తెరిచేయాలి. అట్లా ఆ జాస్ని మూసుకొని దగ్గరగానే ఉండాలి. ఇలా అండి. ఇలా చేయడం వల్ల మనకేమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది కంటికి. అప్పుడు మనం ఏదైనా ఆబ్జెక్ట్ చూడాలన్నా చేయాలన్నా కూడా స్లోగా స్టడీగా మనకి కళ్ళకి సంబంధించిన ఒక ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. రెండవది, ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనంటే కళ్ళని పైకి చూడాలి, కిందకి తలని తిప్పకూడదు, పైకి చూడాలి, కిందకి చూడాలి. ఇలా తలని మాత్రం స్ట్రైట్గానే పెట్టి పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. ఇప్పుడు పైకి కిందకి చూసిన తర్వాత కుడి భాగం కుడివైపు రైట్ కార్నర్కి చూడాలి, లెఫ్ట్ కార్నర్కి చూడాలి, రైట్ కార్నర్ చూడాలి, మళ్ళీ లెఫ్ట్ కార్నర్ చూడాలి. రెండో ఎక్సర్సైజ్ ఇది. ఇంకోటి నెక్స్ట్ తలని మాత్రం తిప్పకూడదండి, ఒత్తి గుడ్డు మాత్రమే. రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్, 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 రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్. సో ఇది రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్ చూసాం.
సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా కళ్ళకి సంబంధించింది, కళ్ళు గుడ్లకు సంబంధించింది, కళ్ళ నరాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ మనం చేసేది. సో ఇది మనం ఎక్కువగా చేసుకున్నామంటే మనకి సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ రైట్ కార్నర్కి చూసి మళ్ళీ తల పైకి, ఫస్ట్ కిందకి చూడాలి, మళ్ళీ రైట్ కార్నర్ చూడాలి, మళ్ళీ పైకి చూడాలి, మళ్ళీ లెఫ్ట్ కార్నర్కి చూడాలి, మళ్ళీ కిందకి చూడాలి. ఇలా వస్తే ఒక సైకిల్, ఒక రౌండ్. అలా ఇలా ఒక 5 రౌండ్స్ చేసి 5-10 రౌండ్స్ చేసి మళ్ళీ రివర్స్ యాంటీ క్లాక్ వైస్లో ఒక 10 రౌండ్స్ చేయాలి. నేను ఒక 3 రౌండ్స్ మీకు చేసి చూపిస్తాను, మిగతా మీరు 10 రౌండ్స్ మీరు చేసుకోండి. ఫస్ట్ ఇట్లాంటి కిందకి ఫస్ట్ రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్, రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్, రైట్ కార్నర్ అప్, left corner down, right corner up, 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 left corner down. Anti-clockwise. Left corner up, right corner down, 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 left corner up, right corner down. సో ఇప్పుడు మనం క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ కళ్ళని తిప్పాం. ఆ తిప్పడం కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి మనకి హేతు అవుతుందండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఈ కళ్ళు ఇది కూడా అయిపోయింది, చుట్టడం, యాంటీ క్లాక్ వైస్ చుట్టడం అయిపోయింది. ఈ ప్రెషర్ పాయింట్స్ అని కూడా అయిపోయింది. దగ్గర దగ్గర ఒక 14 ఐటమ్స్ మనం చేసి ఉంటాం ఇప్పటికి. ఈ 14 ఐటమ్స్ చేసిన తర్వాత కంపల్సరీ కంటికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. కంటికి మీరు రెస్ట్ ఇవ్వడం అంటే ఏమిటంటే మామూలుగా వెళ్ళకిల్లా పడుకుని కళ్ళని మూసిపెట్టి, మీకు కళ్ళని మూసిపెట్టి కొంచెంసేపు దాని మీద ఇంకా మీరు ఒక చిన్న బట్ట లాంటిది కంటి మీద, ఇట్లా కంటి మీద మూసి దీని మీద లైట్గా తడిపి పిండేసినటువంటి బట్టని కంటి మీద వేసినా సరే, కొంచెం ఇది చేసిన వెంటనే ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి దాని మీద అది వేసుకోవాలండి. అది వేసుకుని కొంతసేపు అలా పడుకుని ఉన్నారంటే మీకు కళ్ళంతా మళ్ళీ ఏదైతే మనం ఎక్సర్సైజ్ చేసి చేసామో అది నార్మల్గా మళ్ళీ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ దీన్ని తీసేసి ఇది ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇదేమో కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్ అని ఒక్క టైంలో చేయగలిగినటువంటి ఎక్సర్సైజ్ అండి. తర్వాత మీరు బాత్రూంలో వెళ్ళిన తర్వాత ప్రతిరోజు స్నానం చేసేటానికి ముందర ప్రతిరోజు ఒక హ్యాబిట్ చేసుకోవాలి. ఏమిటంటే ఒక మగ్గులో కానీ, ఒక ఇంత మగ్గు లేకపోతే ఒక బౌల్ కానీ, ఒక బౌల్గా ఫుల్గా నీళ్లు తీసుకోవాలి. వేరే ఏ నీళ్ళు మీరు ఫిల్టర్డ్ వాటర్ అలాంటివి ఏం తీసుకోకూడదు. మామూలు ట్యాప్ వాటర్, మంచి వాటర్, దానిలో మురికి లేకుండా మంచి వాటర్ ఉంటే చాలు. అంటే దానిలో మొత్తం ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. మన న్యాచురల్గా ఉండేటువంటి నీరులో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అదేం అంత అది మంచి చేస్తుంది. ఫిల్టర్డ్ వాటర్ లోపల ఏం ప్రాణశక్తి ఉండాలో ఆ ప్రాణశక్తి చాలా తక్కువ ఉంటుంది. ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఇచ్చుంటారు. అందువల్ల ఆ నీరు తీసుకోకండి. మామూలు ట్యాప్ వాటరే శుభ్రంగా, మీకు ఒకవేళ అనుమానం ఉండిందంటే ఒక తెల్ల మన పత్తి బట్టతో చేసినటువంటి ఒక బట్ట లాంటివి తీసుకుని, తెల్ల బట్ట, దాని లోపల ఫిల్టర్ చేసుకుని ఆ బౌల్ వాటర్ని తీసుకుని చక్కగా దాన్ని చేసుకోండి. మీకు హాని కలిగించేటువంటి బ్యాక్టీరియాస్ ఏది రాకుండా ఫిల్టర్ అయిపోతుంది. మీరు చక్కగా ఆ నీళ్ళతో చేసుకోవచ్చు. ఒక అనుమానం ఉంటే మామూలుగా ట్యాప్లో మంచి నీళ్ళు వస్తుంది, మంజీరా వాటర్ బాగుందంటే ఆ నీళ్ళే చాలు, వేరే దాన్ని ఫిల్టర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా కొంచెం మురికిగా వస్తుంది నీళ్ళు అన్నప్పుడు మాత్రం అలా బట్ట పెట్టి ఫిల్టర్ చేసుకుని దానిలో చేసుకోండి. అది ఏం చేయాలనంటే ఆ బౌల్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకుని ఒక కన్ను ఏదైతే ఉందో ఆ కన్ను మొత్తం ఆ బౌల్ వాటర్ లోపల మునగాలి. అలా మునిగేటట్టు చేసి ఇలా పెట్టుకుని కళ్ళు లోపల, ఆ నీళ్ళ లోపల కళ్ళను తెరిచి మూసి ఇలా ఒక 15-20 సార్లు 25 సార్లు మనం చేయొచ్చు. అలా చేసేటప్పుడు ఆ 15-20 సార్లు మీరు చేసినప్పుడు ఏమవుతుంది? కళ్ళు రెండు రెడ్గా అయిపోతుంది. కళ్ళు ఆ ఒక కన్ను రెడ్గా అయిపోతుంది. రెడ్గా అయిపోయింది, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. కన్ను చక్కగా రియాక్ట్ అవుతుందని అర్థం. ఏదైనా ఒకటి మనం ఒక క్రియ చేసామంటే ఆ క్రియకి ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిందని అనుకోండి, అది అలాగే ఉంటుంది. కానీ ఒక్క నిమిషం తర్వాత, ఒక్క నిమిషానికల్లా మళ్ళీ ఆ రెడ్నెస్ పోయి నార్మల్ అయిపోతుంది. ఆ రెడ్నెస్ అయ్యి నార్మల్ అవటం అనేది చాలా నార్మల్ విషయం అండి. దాని గురించి మీరు సీరియస్గా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎన్నిసార్లు కళ్ళని కడగలుగుతారో, అంటే భగవంతుడు క్రియలు మామూలుగా సృష్టిలోనే దాన్ని కడుగుతూ ఉండేటువంటి నేచురల్ లాక్రిమల్ గ్లాండ్ ఇచ్చాడండి. దానికి తోడుగా ఈ ప్రాణశక్తి వాటర్ ఉండే దగ్గర మనం పెట్టి కనుక చేయగలిగినప్పుడు మనకి తొందరగా కంటికి సంబంధించిన జబ్బులు రాకుండా, కళ్ళజోడు తొందరగా పడకుండా కాపాడడానికి ఇది కూడా హేతు అవుతుందండి. సో మనం దానికి రెడీ అయిపోయి
చక్కగా దానికి కళ్ళు కడగటం, ఇలా బౌల్లో పెట్టుకుని ఇట్లా కడగటం. మళ్ళీ ఈ కన్ను అయిపోయిందంటే ఈ పక్క కన్ను లోపల డిప్ చేసి ముంచి, కళ్ళను ముంచి నీళ్ళల్లో ముంచి మళ్ళీ ఒక 15-20 సార్లు తెరిచి మూసి తెరిచి మూసి తెరిచి మూసి చేయాలి. ఇలా మొత్తం మనం చేసామంటే ఇది స్నానం చేయడానికి ముందర ప్రతిరోజు ఇది ఒక ప్రక్రియ పెట్టేసుకున్నారంటే మంచిదండి. ఇప్పుడు కళ్ళజోడు ఆల్రెడీ బాగా వచ్చున్న వాళ్ళకైనా సరే, లేకపోతే ఒక యావరేజ్గా కళ్ళజోడు పవరే ఉందన్న వాళ్ళకైనా సరే, జస్ట్ ఇప్పుడే కళ్ళజోడు వేసిన వాళ్ళకైనా సరే, లేకపోతే కళ్ళజోడు ఏం వేయకుండా బాగుంది కళ్ళు అన్న వాళ్ళైనా సరే, ఎందుకంటే ఎప్పుడైనా రావచ్చు కదా, అందులో వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా ఒక మొత్తం ఈ అన్ని ఎక్సర్సైజ్ కలిపి మీకు ఎంత టైం పడుతుందంటే ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఈ 10 నిమిషాల కంటే మీకు ఎక్కువేం పట్టదు. సో ఈ 10 నిమిషాలు మీరు కనుక ఈ కళ్ళని కడగటం కనుక మీరు చేయగలిగితే మీకు చక్కగా కంటికి సంబంధించినటువంటి ఎంత మీకు ప్రాణశక్తి కావాలో అంత ప్రాణశక్తిను వస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ బాగా ఎక్కువ అవుతుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా మంచిగా ఇక్కడ జరిగిందనుకోండి, కంటి చుట్టూ ప్రాంతం అన్నిటికీ ఏదైనా సరే ఒక స్థలంలో మనకి సరిగా లేదని అనుకోండి, ఇప్పుడు కళ్ళు సరిగా లేదనుకోండి, చుట్టూ ప్రాంతం అన్నిటిని సరి చేయాలి. ఇప్పుడు శుభ్రం అన్నాం అనుకోండి, మనం ఉండని స్థలం మాత్రం శుభ్రం చేసుకుంటే శుభ్రం కాదు కదండి. అలాగే చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా శుభ్రం చేసుకున్నప్పుడే మనకి నిజంగా శుభ్రం కలిగినటువంటి ఒక తృప్తి కలుగుతుంది మనకి. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే కళ్ళు అంటే కళ్ళకు సంబంధించిన మాత్రమే కాకుండా చుట్టూ ఉండేటువంటి అంత ప్రాంతాల్లోనూ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచేస్తాం. ఇది ఇంకా బాగా తొందరగా తగ్గాలి అనుకున్నాడు పొద్దున్న సాయంకాలం 2 పూట్లు చేయగలిగితే కూడా మరీ మంచిదండి. పొద్దున్న సాయంకాలం అంటే పొద్దున్న మీరు స్నానం చేయడానికి ముందర ఒకసారి చేసుకుంటారు, సాయంకాలం ఆఫీస్కో లేకపోతే మీ స్కూల్కో లేకపోతే కాలేజెస్కో లేకపోతే ఏదైనా పనికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఏదైనా వెళ్ళి వచ్చిన వాళ్ళైనా వచ్చిన నుండి రిలాక్స్ అవ్వడానికి ముందర ఒకసారి మగ్గులో తీసుకుని ఫ్రెష్ అప్ అయిన తర్వాత అది చేశారంటే ఎంతో శాంతంగా ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటుందండి ప్రాణం. అది మీరు కంటిన్యూ చేసుకుని చక్కగా మీరు చేసుకోవచ్చు. సో కంటికి సంబంధించినటువంటి అన్ని ఎక్సర్సైజు ఇవి చెప్పేశాను. దాన్ని పడుకుని మీరు రిలాక్స్ అయ్యేటప్పుడు మాత్రం చక్కగా మీరు ఇవన్నీ అయిపోయిన ఫస్ట్ మా ఎక్సర్సైజ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి రిలాక్స్ అవ్వాలి. ఆ రిలాక్స్ అయ్యేటప్పుడు వీలైతే ఒక తడిపొట్టు వేసుకోవచ్చు, లేకపోతే అది కూడా అక్కర్లేదండి, నార్మల్గా పడుకున్నా పర్వాలేదు. కొంచెంసేపు రెస్ట్ ఇస్తే చాలు. కళ్ళు మూసి పెట్టాలి, కళ్ళని తెరిచి వేరే ఆబ్జెక్ట్ చూడకూడదు, అంతర్ముఖం అయిపోవాలి, లోపలికి వెళ్ళిపోయి చక్కగా చూసుకునే కార్యక్రమం. ఇలా చూడడం వల్ల మీకు ఏమవుతుందంటే చక్కగా లోపల రెస్ట్ దొరుకుతుంది, దాని కంటికి చక్కగా రెస్ట్ దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ పని చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ, కంటికి కావాల్సిన ఎనర్జీ అది మీకు ఇస్తుందండి. అది పడుకుని ఎలా చేయాలని కూడా చూపిస్తాను, ఒకసారి మీరు చూసుకోండి. ఈ పడుకుని చేసేటప్పుడు ఈ కాళ్ళు రెండింటిని ఇలా జాపేసి చక్కగా ఇలా పడుకున్నప్పుడు చక్కగా మన సైడ్లో ఇలా పెట్టుకుని శవాసనం వేస్తాం. శవాసనం మీకు ఇంకా చెప్పలేదు, ముందర చెప్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అన్ని ఎక్సర్సైజ్ కంటి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇలా ఒక్కసారి మీరు పడుకుని కళ్ళని మూసి పెట్టుకుని రిలాక్స్గా పడుకోవడం. ప్రెషర్ అస్సలు ఇవ్వకూడదు కంటికి, బాడీ దేనికి, అన్నిటికీ ప్రెషర్ ఇవ్వకుండా అలా వదిలేసి శాంతంగా ఇలాగండి. ఇలా మీరు రిలాక్స్ అయిపోవాలి. కంటి ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే మీరు మళ్ళీ లేచి కూర్చున్నాం. ఇప్పుడు ఇలా మనం కూర్చుని చక్కగా మళ్ళీ మనం రిలాక్స్ అయిన తర్వాత కూర్చుని స్నానం చేసేటప్పుడు మాత్రం డైలీ ఆ బౌల్తో పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి చేయగలిగితే కూడా మరీ మంచిదండి. లేకపోతే పొద్దున్న ఒక పూట అయినా సరే కరెక్ట్గా రెగ్యులర్గా చేస్తురండి. నిజం చెప్తున్నాను, ఒక 3 నెలల్లో మీకు తేడా కనపడడం మొదలు పెడుతుంది. 6 నెలల లోపల చాలా వరకు మీకు కంటికి సంబంధించిన పవరు మీరే వెళ్ళి చెప్పారంటే తగ్గిందని చెప్తారండి. ఆ తగ్గిందని చెప్తే మీకు ఇది అవుతుంది. దీంతో పాటుగా వేరే కొన్ని ఆసనాలు కూడా ఉన్నాయి. ఆ ఆసనాలన్నీ కూడా మనం ముందు ఆసనాలు చేస్తున్నప్పుడు కంటికి సంబంధించినటువంటి ఆసనాలు ఏదైతే ఉందో ఆ ఆసనాలను చేసుకుందాం. కానీ ఇది ఒక్కటి మీరు చేసినా కూడా మీకు తేడా ఉంటుంది. దీంతో పాటుగా ఆసనాలు చేసినప్పుడు కంప్లీట్గా అంటే మనం ఎరాడికేట్ చేసేయచ్చు. టోటల్గా మనం కంటికి గ్లాసెస్ వేసుకోవడం అనేది తీసేసి నార్మల్గా చదవటం అనేది చేసుకోవచ్చు. నాకు 45వ ఏట నాకు కళ్ళజోడు పడిందండి. ఆ కళ్ళజోడు పడినప్పుడు నాకు హిందూ పేపర్ కూడా చదవలేకపోయేవాడిని. ఒక 3-4 సంవత్సరాలు అన్నీ తెలిసి ఉన్నా నేను కూడా మధ్యలో కొంతకాలం పాటుగా వేరే పనుల ఒత్తిడి లోపల నేను చేయలేదండి, అది సరిగా చేసుకోలేదు. అప్పుడు నాకు ఆ కళ్ళజోడు పడింది. కళ్ళజోడు వేసుకుని చేస్తున్న తర్వాత ఇంత తెలిసి ఉండి మనం కూడా మళ్ళీ అదే చేయడం మొదలెట్టేసిన తర్వాత మాత్రం
చక్కగా మనకి కళ్ళజోడు నాకు ఇప్పుడు కంప్లీట్గా కళ్ళజోడు లేదండి. ఇప్పుడు 56 ఏళ్ళు అయింది నాకు. 49 నుంచి మళ్ళీ ఇప్పుడు 56 ఏళ్ళ వరకు నేను కళ్ళజోడు వేసుకోలేదు. హిందూ పేపర్ ఆగా చదువుతాను. మెడికల్ పేపర్ మీద ఏదైనా మరీ సన్నటి అక్షరాలు ఉండిందంటే మాత్రం కంపల్సరీ అప్పుడు కళ్ళజోడు చేతిలో ఉంటుందండి. అప్పుడు మాత్రం కళ్ళజోడు వేసుకుని ఆ ఒక్కటే చదివేసి పక్కన పెట్టేస్తాం. సో మీరందరూ కూడా ఇప్పుడు ఇవాళ రేపు అందరూ చెప్తారు డాక్టర్స్, లేకపోతే మీకు ఉన్న కళ్ళు ఇది కూడా జబ్బు కూడా వెళ్ళిపోతుంది, ఎక్కువ అయిపోతుందని చెప్తారు. దయచేసి మీరు ఆ పనిని మాత్రం అనుకోకండి. అదొకటి. అంటే నేను డాక్టర్స్కి అగైన్స్ట్గా మాట్లాడట్లేదు. నేను చెప్పే విషయం ఏంటంటే నేచర్కి దగ్గరగా ఉండమని చెప్తున్నా అంతే. నేను నేచర్కి దగ్గరగా ఉండమని చెప్పడం అని అంటే దీని మెయిన్ అర్థం ఏమిటంటే ఇప్పుడు మనం ఏదైతే మనం కంటికి వస్తుందో మన నేచర్తో పాటుగా ఉంటున్నాము, ఆ నీళ్లు గీళ్ళు అన్నిటిని మనం తీసుకుంటుండటం వల్ల మన ఈ కళ్ళజోడు అనేది 2D ఇమేజ్ అండి. మనకి యాక్చువల్గా భగవంతుడి సృష్టిలో మనకి ఇచ్చింది 3D ఇమేజ్. అంటే ఎటువైపు చూసినా కూడా మనకు బ్లర్ లేకుండా నీట్గా చూసేటువంటి పద్ధతి 3D ఇమేజ్లో మనకి భగవంతుడు ఇచ్చాడు. కాకపోతే కళ్ళజోడు మనం ఎప్పుడైతే వేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఏ ఆబ్జెక్ట్ మీరు చూడాలనుకున్న ఆ ఆబ్జెక్ట్ కళ్ళజోడు మీద మిర్రర్ దగ్గరికి వచ్చి పెద్ద సైజులో మిర్రర్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. అప్పుడు ఈ కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ వరకే, ఆ మిర్రర్ వరకే ఫోకస్ చేయడం అలవాటు అయిపోతుంది. అంతగా దాటి ఫోకస్ చేయడం అనేది కళ్ళు దాని యొక్క శక్తిని కోల్పోతుంది. అటువంటిది చేయడం మానేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే, మనం ఏం చేయాలని అంటే కళ్ళజోడు ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రం వేసుకుని మిగతా టైంలో నార్మల్గా మనకు కనపడుతున్నప్పుడు అనవసరంగా అది కనపడేది కూడా పోగొట్టుకోవడం ఎందుకు చేయాలండి? మనం తీసేసి పక్కన పెట్టాలండి. కళ్ళజోడు తీయడం చాలా సింపుల్ పద్ధతి అండి. మీరు అనుకుంటారు చాలా కష్టం అదని చెప్పి. నేను ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజ్ మాత్రమే కాకుండా చాలా సింపుల్గా తీసేయచ్చండి. 2 చేతులు ఇలా పట్టుకుని కళ్ళజోడుని ఇలా పట్టుకుని పక్కన పెట్టారంటే కళ్ళజోడు తీసేయచ్చు. సో మనం ఏం చేయాలంటే కళ్ళజోడుని తీయడం అలవాటు చేసుకోవాలి. కళ్ళజోడు ఎప్పుడు ఉండటం అనేది రాంగ్ పద్ధతి అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేచర్తో పాటుగా కళ్ళు ఉండాలి. ఎంత ఎక్కువగా నేచర్తో పాటుగా మనం ఉండడం అలవాటు చేసుకుంటామో ఎప్పుడు అవసరం వచ్చిందో అప్పుడు మీరు వాడండి. మళ్ళీ అవసరం లేనప్పుడు తీసి పక్కన పెట్టండి. ఈ ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నారంటే మీరు అక్కర్లేకుండా, కళ్ళజోడు అక్కర్లేకుండా మీరు చేయగలిగిన పనులు రోజు రోజుకి మీకు పెరుగుతూ వస్తుంది. మీరే చూడగలుగుతారు. మ్యాక్సిమం టైం కళ్ళజోడు లేకుండా ఉండండి. అవసరం వచ్చినప్పుడు మాత్రమే కళ్ళజోడుని వాడండి. మిగతా టైంలో చేయడం వల్ల కళ్ళజోడు వాడడం ఇంకా 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 తగ్గి తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మరి ఇప్పుడు నేను ఎలా వాడుతున్నానో అలా మెడికల్ స్ట్రిప్ మీద మరీ సన్న అక్షరాలకు మాత్రమే వాడేటువంటి అవసరానికి వచ్చి మిగతా అయిపోతుంది. హిందూ పేపర్ కానీ వేరే పేపర్లు కానీ నార్మల్గా హాయిగా చదివే పరిస్థితికి వచ్చేస్తారు. కానీ ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం మీకు చెప్తానండి. ఈ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు. ఏమిటంటే ఈ కళ్ళజోడు తీసి పెట్టి మీరు చదవాలని అనుకున్నప్పుడు, చదవాలన్నప్పుడు, చూడాలన్నప్పుడు వెలుతురు బాగా ఉన్న స్థలంలో మాత్రమే చేయండి. చీకటిగా ఉన్న స్థలంలో, నైట్ టైంలో లైట్ తక్కువగా పవర్ఫుల్ ఉన్న స్థలంలో చేయకండి. ఎక్కువ లైట్ కాంతి ఉండేటువంటి స్థలం లోపల మీరు ఓపెన్గా కళ్ళతో మీరు చూడండి. అంతేగాని కళ్ళు తక్కువ లైట్ ఉన్నప్పుడు లేకపోతే పగల్లో కూడా ఎక్కడైనా చీకటిగా ఉన్న స్థలాల లోపల మీరు వెళ్ళి అక్కడ కూర్చుని చదవటమో, అక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ను చూడడానికి ఎఫర్ట్ పెట్టడమో చేయకండి. కళ్ళు తన యొక్క న్యాచురాలిటీని అది కూడా తగ్గిపోతుంది. అందువల్ల దానికి స్ట్రెయిన్ ఇవ్వకుండా చూడాలి. మనం ఫస్ట్ కళ్ళు బాగా కనపడాలి, కళ్ళు చూడ లేకుండా కనపడాలి అన్నప్పుడు మనం ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఎంత వెలుతురు ఎక్కువగా ఉన్న స్థలంలో మనం పెడతామో ఆబ్జెక్ట్ని అంత వెలుతురు ఉన్న స్థలంలో అలవాటు చేయాలి చదువుకోవడం. అలా మెల్లగా చదవడం అలవాటు చేస్తే మనకు వద్దన్న మెల్లమెల్లగా దాని తర్వాత మీ కళ్ళు బాగా యాక్టివేట్ అవ్వడం మొదలుపెట్టేస్తుంది. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉంటుందండి. కళ్ళ లోపల ఉండేటువంటి మెయిన్ బలం ఏమిటంటే కళ్ళు చక్కగా జూమ్ ఇన్ అయ్యి మళ్ళీ జూమ్ అవుట్ అయ్యి మళ్ళీ జూమ్ ఇన్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఇది ఒక ప్రొజెక్ట్ అవుతూ ముందుకి వెనక్కి జరుగుతూ చేసుకుంటూ ఉంటుంది. ఆ లెన్స్ ఫార్మ్ అవుతుంది చూసారా. మన కెమెరాలో ఉన్నప్పుడు దగ్గర షాట్ తీసుకోవాలంటే లెన్స్ని ఒకలాగా పెట్టుకుంటాం, మళ్ళీ దూరంగా తీసుకోవాలంటే ఒకలాగా తీసుకుంటాం. అలా మనకి ఎలా అవుతుందో అలా కళ్ళల్లో న్యాచురల్గానే భగవంతుడు మనకి ఇచ్చాడండి. దూరపు ఆబ్జెక్ట్ కూడా కొంచెంసేపు మనం అలా చూసామంటే చూడగలుగుతాం. పైన ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు కూడా కొంచెంసేపు అలా చూశారంటే కనపడిన నక్షత్రాలు కూడా 1, 2, 3, 4, 5గా కొన్ని పెద్ద పెద్ద నక్షత్రాలు కనపడుతుంటాయి. కొన్ని చిన్న నక్షత్రాలు కూడా మెల్లగా మీరు అలా చూడగా కళ్ళని బాగా ఇది చేసుకుని రిలాక్స్గా టెన్షన్ పెట్టుకోకుండా చూడగా చిన్న చిన్న నక్షత్రాలు కూడా కనపడడం మొదలు పెడతాయి మెల్లగా. సో పగలలో కూడా నక్షత్రాలు చూసేటటువంటి పరిస్థితికి వెళ్ళేవాళ్ళట యోగంలో బాగా యోగిలందరూ.
సో మన అంత దూరం కాకపోయినా అట్లీస్ట్ కళ్ళజోడుని మనం అవాయిడ్ చేసుకుని బతకడానికి కావాల్సినటువంటి ప్రక్రియని మనం చక్కగా ఇవాళ నేర్చుకుందాం. ఈ నేర్చుకున్న దాన్ని మనం ప్రాక్టికాలిటీలో పెడదాం, పెట్టి దీని ఒక ఆనందాన్ని అనుభవిద్దాం. నేను ఏదైతే సుఖం పొందానో ఈ ఒక చేయడం వల్ల 49వ ఏట నేను ఎప్పుడైతే దీన్ని స్టార్ట్ చేశానో ఇక్కడి నుంచి 7 ఏళ్ల పాటుగా నేను ఇప్పుడు కళ్ళజోడు లేకుండా బతుకుతున్నా. ఏజ్ అయిన తర్వాత ఇంకా అసలు అవదు అని అంటారు, కానీ ఏది అవదు అన్నది మన ప్రపంచంలో లేదండి. కానీ మన కష్టం, మన కృషి, మన దానికే ఫలం. కష్టే ఫలే, అంతే, కష్టే ఫల. ఎప్పుడైనా సరే మనం ఎంత కష్టపడి దాన్ని చేయాలని మనం సంకల్పించుకుని చేస్తామో ఫలితం దొరుకుతుందండి. దానిలో మాత్రం ఏ సందేహం లేదు. నిస్సందేహంగా మీరు దాన్ని నమ్మి చేయండి. ఫస్ట్ నమ్మకమే మనకి పునాది. నమ్మకమే మనకి లేకపోతే ఇది అవుతుందో అవదో అన్నారంటే ఏం చేయలేరు. ఇది అవుతుంది అన్నారంటే ఇది అవుతుంది, ఇది అవ్వదేమో అన్నారంటే అది ఖచ్చితంగా అవ్వదండి. అందువల్ల నమ్మి చేయండి. ఖచ్చితంగా ఇది మీకు ఏ హాని కలిగించేటువంటిది ఏదీ కాదు. అయినంత వరకు కళ్ళజోడును తీసిపెట్టండి. పిల్లలకి అసలుకే సరే తొందరగా దయచేసి పిల్లలకి మ్యాక్సిమం పక్కన పెట్టించే కార్యక్రమం చేయండి. వాళ్ళకి చదువుకునేటప్పుడు ఒకవేళ కనపడలేదంటే అప్పుడు మాత్రం దాన్ని చదివేసి అయిపోయిన వెంటనే తీసి పక్కన పెట్టే హ్యాబిట్ నేర్పించండి. దయచేసి వాళ్ళు చెప్పారని చెప్పేసి నేను డాక్టర్ని మళ్ళీ చెప్తున్నానని కాదు, దయచేసి కళ్ళజోడు లేకుండా నేచర్తో పాటుగా మనుషులు అలవాటు చేయండి. ఎందుకంటే డాక్టర్ల కంటే ముందర నేచర్ మనకి అన్నీ ఇచ్చింది. మనకి భగవంతుడు సృష్టిలో అన్నీ ఇచ్చాడండి. తర్వాత మనలో మనం క్రియేట్ అయ్యి మనం దానికి ఇంకొక సదుపాయం కల్పించుకొని డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అని చెప్పి అంది మనం డెవలప్ చేసుకున్నాం. అందువల్ల ఫస్ట్ మనం భగవంతుడు ఇచ్చిన సృష్టిలో ఇచ్చినటువంటి నేచర్కి మనం దగ్గరగా అయ్యి కంటికి చక్కగా ఎప్పుడు ఏం చేయాలో దానికి న్యాచురల్గా ఏం సపోర్ట్ ఇవ్వాలో అది ఇచ్చుకుంటూ ఆనందంగా ఎప్పుడు బతకడానికి సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని నేను దీన్ని ఏం చేస్తున్నానండి. దీన్ని మొత్తాన్ని కూడా నేను చెప్పేటువంటి ఈ విషయాలను మీరు కూడా అనుభవించి ఆ ఆనందాన్ని పొంది మీరు బాగుపడ్డారన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుందండి. అది తెలుసుకోవాలని ఆశపడుతూ నారాయణ గురు.